హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీ ముందుకు వచ్చాను కొత్త వీడియోతో. అది ఏంటి అంటే భూ కైలాస్ టెంపుల్కి వెళ్తున్నాను. ఇది వికారాబాద్ డిస్టిక్లో తాండూరులో ఉంది అండి. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ 65 అడుగుల శివుని విగ్రహం ఉంటుంది. ఈ గుడికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అండి. ఏంటి అంటే అది దేవుని దర్శనం కోసం నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. అది ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదే అండి భూ కైలాస్ ఎంట్రీ. టెంపుల్కి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఒకసారి చూడండి. సో వెళ్తున్నాం కదా. సో నేచర్ చూడండి, చాలా బాగుంది కదా. పక్కనే చెరువు ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. చూస్తూ ఉండండి, నేచర్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇది ఇంకొక ఎంట్రీ లాగా ఉంది ఇక్కడ. కనిపిస్తుంది కదా, ఇదేనండి టెంపుల్. జస్ట్ ఎంట్రన్స్ అనమాట. దగ్గరకు వచ్చేసాం చూడండి. క్రౌడ్ చూడండి, చాలామంది వచ్చినట్లు ఉన్నారు. ఈరోజు సండే వచ్చాను ఈరోజు. సో చాలామంది వచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రసాదం కౌంటరు, జస్ట్ టికెట్ కౌంటర్ రెండు ఇక్కడే ఉంటాయండి. పక్కనే పార్కింగ్ కూడా ఉంటుంది. పార్కింగ్ చూడండి, పక్కన పార్కింగ్ ఉంటుంది. చూపిస్తాను చూడండి, ఇదిగోండి పార్కింగ్. పార్కింగ్కి చాలా పెద్ద ప్లేస్ ఉందండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, బయట పెట్టుకోవచ్చు. సో ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే సో ఫస్ట్లో వీరభద్రుడు పెద్ద విగ్రహం ఉంటుందండి. చూడండి, చాలా పెద్ద విగ్రహం ఉంది, చాలా అందంగా కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటోలో, ఈయన చూడండి వాసు పవర్ నాయక్ అండి. ఈయనే దేవాలయ ధర్మకర్త. ఈయన టెంపుల్ని కట్టించారు. సో వాళ్ళ నాన్నగారి కోరిక మీద టికెట్ అనేది గుడి అనేది కట్టించారు. ఇవి టికెట్స్ ఉన్నాయి చూడండి. చూసారు కదా, లోనికి రాగానే స్కూల్ పిల్లలు టీచర్ విగ్రహాలు అయితే చాలా అందంగా చెక్కారండి. ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. సో దాని తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది అమ్మవారి టెంపుల్ ఉందండి లోన. ఒకసారి చూడండి మీరు కూడా. ఇది చెట్టు కింద ఇంకొక పార్వతీదేవిది విగ్రహం ఉందండి. చాలా బాగుంది విగ్రహం. చూడంగానే అట్రాక్షన్ మొత్తం తీసేసుకుంది ఒకటేసారి. చూడండి ఒకసారి. చూసారు కదా, చాలా బాగుంది కదా విగ్రహం. సో నెక్స్ట్ అయితే ఈ విగ్రహాలు ఉన్నాయి చూడండి. సో అందరి దేవుడి విగ్రహాలు ఉన్నాయి. సో వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసి శివుడి ఫ్యామిలీ మొత్తం ఉందండి. శివుడిది, వినాయకుడిది, పార్వతీదేవి, కుమారస్వామి. సో అన్నీ కలిపి ఒక విగ్రహం లాగా చేశారు. విగ్రహాలు అయితే చాలా చాలా చక్కగా చెక్కారండి చూడండి. సో ఇది వచ్చేసి దత్తాత్రేయుడిదండి. చేతిలో కమండలము, కంఠమాల ఇవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇది నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిది ఉన్నది చూడండి. చేతిలో శరమును పట్టుకుని ఉన్నాడు చూడండి. చాలా బాగుందండి విగ్రహం అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఎద్దుల బొమ్మలు ఉన్నాయి కదండి. సో కాడితో పాటు పొలాన్ని దున్నుతున్నట్టు. సో ఇది వచ్చేసి ఇందాక ధర్మకర్త ఉన్నారు కదండి, వాళ్ళ నాన్నగారి ఫోటో అంటండి. వాళ్ళ నాన్న బేసిక్గా వ్యవసాయం చేసేవాళ్ళట. సో ఆయనకు ప్రతీకగా ఆయన విగ్రహాన్ని పెట్టారు. చూడండి, విగ్రహం ఇది చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి. చూడండి ఒకసారి.
సో నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మ ఫ్యామిలీ పెట్టారు, బ్రహ్మ సరస్వతి దేవి ఇద్దరిది కలిపి ఉంది ఫోటో. చూడండి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుమూర్తి గారు ఉన్నారు చూడండి. శేషపాన్పు పైన శయనిస్తున్న విష్ణుమూర్తి ఉన్నారు. ఆయన భార్యతో పాటు నారదుడు, బ్రహ్మ అందరూ కలిసి ఉన్నారు. ఒకసారి చూడండి ఫోటో చూపిస్తాను. నెమలి విగ్రహం కూడా చూడండి చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కాలభైరవుడు విగ్రహం అండి. కాలభైరవుడు విగ్రహం పక్కనే శివుడి విగ్రహం ఉంది చూడండి. సో ఈ విగ్రహం వచ్చేసి శివుడి విగ్రహం, 65 అడుగుల శివుని విగ్రహం అండి ఇది. చూశారు కదా, ఇదే శివుడి విగ్రహం. ఇదే అండి 65 అడుగుల శివుడి విగ్రహం, చాలా బాగుంది. ఎటు సైడ్ నుంచి చూసినా కనిపిస్తుందండి ఇది, ఎందుకంటే 65 అడుగుల విగ్రహం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి క్యూ లైన్ అండి. క్యూ లైన్లోకి వెళ్తున్నాము. సో బ్యారిగేట్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి కదండి. సో ఇలా అమ్మవారి విగ్రహాలన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి. చూస్తున్నారు కదండి, ఇవన్నీ చెన్నై నుంచి శిల్పులను తీసుకొచ్చి ప్రత్యేకంగా చెక్కించారంటండి. ఇవి చాలా బాగున్నాయండి విగ్రహాలు చూడండి. సో ఇది వచ్చేసి ఆత్మలింగం అండి. ఆత్మలింగం, దానిపైన చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి చూడండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ భూ కైలాస్ ఉంది కదా, సో దాని చరిత్రను చెప్పడానికి ప్రయత్నించారు. ఇక్కడ రావణుడు ప్రతిష్ఠించిన ఆత్మలింగం అండి ఇది. సో ఆ కథను చెప్పే చిత్రాలు మొత్తం ఉన్నాయి చూడండి. సో 1 by 1 ఇక్కడ గణేశుడికి ఇస్తారు కదా సముద్రం దగ్గర. సో మొత్తం ఆ కథ మొత్తం చెప్తున్నారు. నీరసం వస్తుందా చూడండి. శివుడు రావణాసురుడికి ఆత్మలింగం ఇస్తున్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి చూడండి ఫొటోస్లో. తేనెతుట్లు లేచింది బ్రో ఆడ. సో ఇది మార్కండేయుడు అండి. సో యముడు తన ప్రాణాలు తీయటానికి వచ్చినప్పుడు శివుడిని తలుచుకోగానే ప్రత్యక్షమవుతాడు కదా. సో ఇది వచ్చేసి భక్త కన్నప్ప. తెలుసుకోవాలి బ్రో. ఇది వచ్చేసి రాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వనవాసం చేసినప్పుడు సో శివుడిని పూజించారు కదండి. ఆ కథను చెప్పడానికి వివరించారు ఇక్కడ చూడండి. అలాగే శివుడి విగ్రహాలు చాలా ఉన్నాయి చూడండి. వనవాసం వెళ్ళేటప్పుడు ఇక్కడ అర్ధనారీశ్వర విగ్రహం ఉంది చూడండి. సో ఇవన్నీ దర్శనం కోసం వెళ్తుండగానే చూస్తూ ఉండొచ్చు అండి. సో అటు ఇటు చెక్కారనమాట విగ్రహాలు. సో వెళ్తూ ఉండగా చూస్తూ ఉండొచ్చు.
సో అసలు దర్శనానికి వచ్చేసామండి, దగ్గరికి వచ్చేసామండి. సో ఇక్కడ ఏమంటే 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు చూడండి. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. సో ఫస్ట్ నేను చెప్పినట్టు వాటర్లోంచి వెళ్ళాలి అని చెప్పాను కదా, సో ఇదే స్టార్ట్ అయింది ఇక్కడ. చూడండి ఇదేనండి ఎంట్రన్స్ లోన. సో మొత్తం నీళ్ళల్లో మునిగి వెళ్తూ ఉండాలి. సో దగ్గర తల వరకు వచ్చేస్తాయండి వాటర్. పక్కన బ్యారిగేట్స్ ఉన్నాయి కదా, అవి పట్టుకుని వెళ్తూ ఉండాలి. సో స్టార్టింగ్ నుంచి మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, సో ఇవి మొత్తం కాశీ నుంచి తీసుకొచ్చారంటండి. వన్ బై వన్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో నందీశ్వరుడు ఉన్నాడు. సో ఇది మొదటి జ్యోతిర్లింగం అండి. ఇలా మొత్తం ఒక్కొక్క జ్యోతిర్లింగం 12 ఉంటాయి. వీటికి నీళ్ళల్లో అభిషేకం చేస్తూ వెళ్ళాలండి. ఆ పక్కనే నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళతో ఇది చూడండి అందరూ అభిషేకం చేస్తున్నారు. సో అలానే అభిషేకం చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా జ్యోతిర్లింగాలన్నీ ఉంటాయండి. ఇలా మొత్తం 12 ఉంటాయి. చూడండి అందరూ వెళ్తున్నారు నీళ్ళల్లోనే. ఈ నీళ్ళు వచ్చేసి డైలీ చేంజ్ చేస్తారంటే, నేను నైట్ పూట చేంజ్ చేస్తారంట. సో అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ వెళ్తున్నారు. చూడండి ఇలా అభిషేకం చేస్తున్నారు అందరూ. ఇదిగోండి ఇక్కడ ఇంకొక జ్యోతిర్లింగం ఉంది. సో ఇలా అందరూ అభిషేకం చేస్తున్నారు చూడండి. చూడండి ఇక్కడ ఇంకొక శివలింగం ఉంది. సో ఇలా మొత్తం 12 ఉంటాయని చెప్పాను కదండి. సో ఇలా చివరికి వచ్చేసాం, చూస్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇలా 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం అయిపోయిందండి. సో తర్వాత ప్రధాన శివలింగం దగ్గరికి వెళ్తున్నాము. చూడండి కొంచెం పైకి వెళ్ళాలి, నీళ్ళలోంచి బయటకు వెళ్తూ ఉంటాము. సో బయటకు వెళ్ళంగానే నందీశ్వరుడు కనిపిస్తాడండి. చూడండి నంది వాహనుడు కదండి. సో నంది కొమ్ముల్లోంచి చూడవచ్చు. సో జనాలు కొంచెం అడ్డంగా ఉన్నారు. సో ఇదిగోండి ఇలా అందరూ అభిషేకం చేసి పైకి వస్తున్నారు దర్శనం కోసం. నందీశ్వరుడు చూడండి. సో ఇప్పుడు దేవుణ్ణి చూపిస్తానండి, ఒకసారి చూడండి. సో ఇదేనండి ప్రధాన శివలింగం. చూడండి ఎక్కువసేపు చూడనివ్వరు, కొంచెం త్వరగా చూడండి. అది చూసారా, బయటికి పంపించేశారు. సో అలా అంతేనండి, ఎక్కువసేపు ఉండదు. సో ఇలా బయట అయిపోయింది, దర్శనం అయిపోయిందండి. బయటికి రాగానే ఇలా విగ్రహాలు ఉంటాయి చూడండి. సో ఆడవాళ్ళందరూ శివలింగానికి పూజలు చేస్తున్నారండి. ఇక్కడ కార్తీక మాసం కావడంతో దీపాలను వెలిగిస్తున్నారు. నిల్వమన్నారు. బయటికి రాగానే ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి చూడండి. ఫోటో ఒక్కటి కూడా తీయలేదు తెలుసా నేను. ఇందాక చూసాం కదా 65 అడుగుల శివలింగం అని చెప్పేసి, ఇదేనండి ఇది ఇంకొక వ్యూ. సో ఇలా బయటికి రాగానే చిన్న చిన్న ఇక్కడ వినాయక స్వామిది, అమ్మవారిది, భవానీ మాతది టెంపుల్ ఉంటుందండి. ఒకసారి చూడండి లోపలనే అన్ని చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయి.
శ్వేతార్క గణపతి అంటారు కదండి. సో మొత్తం వైట్ ఉంటుంది విగ్రహం మొత్తం. ఇదిగోండి గణపతిని చూడండి ఒకసారి. గణపతి పక్కనే సో అమ్మవారి భవానీమాత విగ్రహం ఉంటుందండి, చూడండి ఒకసారి. అంబా భవానీ ఆలయం అంటారు, సరే చూడండి. ఇది ఇంకొక ఉపాలయం అండి, చూడండి దాంట్లోనే ఉంది. శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయం అండి ఇది. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇంకా కొత్త కొత్త విగ్రహాలు పెడుతున్నారు. సో ఇదిగో చూడండి, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇలా చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామిది, సో అలాగే ఇంకా కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయండి. సో ఇది చూడండి రాజరాజేశ్వరి దేవిది. సో విగ్రహం సగం అయింది, మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఫేస్ ఇంకొకటి చేయాలి. ఇలా చాలా కడుతున్నారండి విగ్రహాలు, ఇంకా కొంచెం టైం పడుతుందంట. సో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది చూడండి. ఇది వచ్చేసి ఇంకొక అమ్మవారి విగ్రహం కడుతున్నారు. సో ఇంకా పూర్తి కాలేదు. నెక్స్ట్ మీకు కన్నయ్యని చూపిస్తాను చూడండి. కృష్ణుడు చూసారు కదా కన్నయ్య. సో తర్వాత ఆంజనేయ స్వామి వస్తారు చూడండి. చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి. సో మన సీతారామ లక్ష్మణ సమేతుడై ఉన్నారు. సో ఇది వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి కదండి. సో అన్ని విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో శనీశ్వరుని చూడండి ఒకసారి. విగ్రహం అయితే చాలా అందంగా ఉందండి, ఏకశిలతో చేసినట్టున్నారు. ఆంజనేయ స్వామిని చూడండి. ఇంతేనండి, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.